అదేవిధంగా టెక్నీషియన్స్ మీకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు, సుస్వాగతాలు తెలియజేస్తున్నాను. నేను చాలా ఆనందంగా ఉన్నాను. దానికి 2 కారణాలు. ఒకటి, ఈరోజు నా పుట్టినరోజు. 2, నేను ఐ డ్రీమ్స్లో ఏదైతే చెప్పానో అనేక వీడియోస్ ద్వారా, మరీ ముఖ్యంగా రీసెంట్గా కొన్ని వీడియోస్లో ఇతర ఛానల్స్లో కూడా చెప్పినవి అన్నీ కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదనల రూపంలో, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో బయటకు వచ్చినాయి. నేను ఇంట్లో కూర్చొని ఎన్టీవీలో ఆ లైవ్ ఛానల్ని కూడా చూడటం జరిగింది. 165 రోజుల తర్వాత ఆమె బయటికి రావడం అంటే అటు లీగల్గా, రాజకీయంగా, సోషల్గా అనేక చర్చలు మొదలయ్యాయి, ఇంకా కూడా కొనసాగుతాయి. దానికి అంతటికి కారణం 2 విషయాలు. భారతదేశ చరిత్రలో ఈ పర్టికులర్ లిక్కర్ స్కామ్ కేసులో 2 గొప్ప లేకపోతే ముఖ్యమైన విషయాలు జరిగినాయి. ఒకటి, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీని ముద్దాయిగా చేశారు ఈ కేసులో. గతంలో ఏ పార్టీ కూడా ఏ కేసులో కూడా ముద్దాయిగా లేదు. మరి ఒక కేసులో ముద్దాయి అవ్వాలంటే పిఎంఎల్ఏ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం అది కంపెనీ అయి ఉండాలి. కానీ పొలిటికల్ పార్టీ అనేది కంపెనీ కాదు, అయినా కూడా దాన్ని ముద్దాయి చేశారు. అదేవిధంగా ఒక 2 ప్రిన్సిపల్స్ని ఫాలో అవుతూ చాలామందిని, కేజ్రీవాల్ గారిని, సిసోడియా గారిని, సంజయ్ గారిని, ఇంకా అనేక మంది ప్రముఖమైన వ్యక్తుల్ని అరెస్ట్ చేసి లోపల పెట్టారు. వాళ్ళు బయటికి రావడానికి 2 ప్రశ్నలు సుప్రీంకోర్టులో ప్రతి వాళ్ళని అడగడం జరిగింది. ఆ 2 ప్రశ్నలకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఒక తీర్పులో ఈ 2 ప్రశ్నలు అంటే సెక్షన్ 45లో ఉన్న ప్రొవిజన్ ప్రకారం ఈ 2 క్వశ్చన్స్ కూడా కరెక్ట్, లీగలు, కాన్స్టిట్యూషనల్ అని చెప్పి తీర్పిచ్చేశారు. దాని మీద రివ్యూ పిటిషన్స్ చాలామంది వేశారు. నళిని చిదంబరం గారు, తర్వాత మన సీనియర్ అడ్వకేట్స్ అభిషేక్ సింఘ్వి గారు, మళ్ళా ఆయన సెంట్రల్ మినిస్టర్గా చేశారు. ఇప్పుడు నిన్న కూడా కేసులో ఆయన ఆర్గ్యూ చేశారు. వారు ఇప్పుడు బార్ అసోసియేషన్, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా రివ్యూ పిటిషన్స్ వేశారు. ఈ 2 ప్రశ్నలకు సంబంధించి ఈ యొక్క సెక్షన్ 45లో ఏదైతే ప్రొవిజన్ పెట్టారో అది మీరు చట్టపరంగా ఉంది, రాజ్యాంగపరంగా ఉందని చెప్పారు, కానీ అది తప్పు, దీన్ని రివ్యూ చేయండి అని చెప్పారు. అయ్యే 2 ప్రశ్నలు కవిత కేసులో కూడా వచ్చినాయి. ఈ 2 ప్రశ్నలు ఏంటంటే, ఒకటి, ఎవరైనా ఈడీ కేసులో ముద్దాయి అయితే వాళ్ళు ఆ పర్టికులర్ కేసులో ₹1,00,00,000 కంటే ఎక్కువ డబ్బు ఇన్వాల్వ్ అయి ఉంటే, లంచంగా కానీ లేదా ఏ రూపంలో కానీ మనీ లాండరింగ్ జరుగుంటే, మొట్టమొదట పాయింట్ ఏంటంటే, నేను ఈ నేరం చేయలేదు అని రుజువు చేసుకొని ప్రైమా ఫేషిగా చేయాల్సిన బాధ్యత ఎవరిని లోపల పెడతారో వారి మీద ఉంది. అది ఒకటి. రెండోది, బయటకు వస్తే, బెయిల్ మీద బయటకు వస్తే నేను మరలా ఇటువంటి నేరం చెయ్యను, చేసే అవకాశం లేదు అని కూడా ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా ఆ వ్యక్తి మీదే ఉంది. ఇవి 2 చాలా ముఖ్యమైన విషయాలు. మరొకటి ఏంటంటే, ఈ రివ్యూ పిటిషన్లో వాళ్ళు అడిగింది, మనం ముద్దాయిలకి వాళ్ళ మీద పెట్టిన కేసు తాలూకు ఎఫ్ఐఆర్ కాపీ సిఆర్పిసి ప్రకారం అందరికీ ఇస్తారు. అసలు ఏం కేసు పెట్టారని తెలియాలి కదా. కానీ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం ఈడీ కేసుల్లో లేదు. దాన్ని ఈసీఐఆర్ అంటారు. ఆ ఈసీఐఆర్ రిపోర్టు కాపీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఈ చట్టం ఉంది. మరి ఇది చట్ట వ్యతిరేకం కదా అనేది ఒక ఇది. సో దాని మీద కూడా రివ్యూ పిటిషన్లో మరి చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు మరి ముఖ్యంగా కవిత గారి కేసు గతంలో 22వ తారీఖు నాటి నుంచి ఈ రోజుకు వాయిదా పడింది. 22వ తారీఖు కౌంటరు వేయనందుకు ఈడీకి సంబంధించిన లాయర్ల మీద సుప్రీంకోర్టు బెంచి ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఆ సందర్భంలో ఏమడిగిందంటే, మీ దగ్గర హైకోర్టు రికార్డు ఫైల్ ఉండి కూడా దాన్ని బేస్ చేసుకొని కౌంటర్ దాఖలు చేయకుండా వాయిదాలు అడుగుతున్నారు, ఇది తప్పు అంటే అప్పుడే కొంచెం అర్థమైంది జనాలకి, అంటే ప్రజలకి. సో ఈడీ ఏదో విధంగా ఈమెని కొనసాగించాలనే ఉద్దేశంలో ఉంది అని.
అయితే ఈరోజు కౌంటర్ వేయటం జరిగింది. ఆ కౌంటర్ వేసిన తర్వాత వాదనలు జరిగేటప్పుడు సుప్రీంకోర్టులో ముకుల్ రోహత్గి గారిని కవిత గారి అడ్వకేటు ముఖ్యంగా 3 వాదనలు చేశారు. ఒకటి, ఈమె ఒక స్త్రీ, మనీష్ సిసోడియా కేసులో బెయిల్ ఇచ్చేటప్పుడు ఏ ప్రాతిపదికన ఆయనకి బెయిల్ ఇచ్చారో ఈమె కేసులో కూడా ఛార్జ్షీట్ దాఖలు చేశారు కాబట్టి, సుమారు 165 రోజుల నుంచి జైల్లో ఉంది కాబట్టి త్వరితగతిన మరి ట్రయల్ జరిగి తీర్పు అయ్యే అవకాశం లేదు కాబట్టి వెల్యూమినస్ డాక్యుమెంట్స్ వేశారు. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంది కాబట్టి ఈమె ఫండమెంటల్ రైట్ అనేది వైలేట్ అవుతుంది కాబట్టి ఈమెకి బెయిల్ ఇవ్వండి అనేది ఒక వాదన. రెండో వాదన వాళ్ళు చేసింది ఏంటంటే, ఈమె ఏదో తన యొక్క సెల్ ఫోన్లకు సంబంధించి ఎవిడెన్స్ని డెస్ట్రాయ్ చేసినట్టుగా వాళ్ళు వాదిస్తున్నారు. కానీ వాస్తవంగా జరిగింది, ఆమెకి నోటీస్ ఇచ్చిన తర్వాత సెల్ ఫోన్లు తెచ్చిచ్చేసింది. కానీ తెచ్చిచ్చే లోపల ఆమె కొత్త ఫోన్లు తీసుకున్నందువల్లనో అనేక కారణాల వల్ల ఆమెకున్న ఫోన్లని ఇతరులకు ఇచ్చింది. ఆ ఫోన్లను మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని ఆ తెచ్చుకున్న ఫోన్లను వాళ్ళకి ఇచ్చేసింది. కానీ ఆ తీసుకున్న వాళ్ళు మళ్ళా దాంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ డిలీట్ చేసేసి వాళ్ళు మళ్ళీ దాన్ని రీమేక్ లాగా చేశారు. అది వాళ్ళు చేసింది కానీ ఈమెమి డెస్ట్రాయ్ చేయలేదు అని అన్నప్పుడు జడ్జి గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఎవరైనా చేస్తారు ఇంట్లో, మన సెల్ ఫోన్ ఎవరికైనా ఇవ్వమా? మరి ఇచ్చినప్పుడు ఆ సెల్ ఫోన్ ఇతరులు కూడా వాడతారు. ఆ వాడేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎక్కువ కాలం వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి దాంట్లో డిలీట్ చేసి వీళ్ళ నెంబర్లు వేసుకోవటం అలాంటివి జరుగుతాయి, హ్యూమన్ కదా అని అడిగారు. దానికి మన రాజుగారు ఆయన ఈడీ తరపున వాదించారు. ఆయన 3 సమాధానాలు చెప్పారు. ఒకటి, ఈమె మేము ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంగా పరిశోధనలో సహకరించలేదు. తర్వాత ఈమె సాక్షుల్ని ప్రభావితం చేసింది. అరోరా అనే ఆయన చాలా సందర్భాల్లో స్టేట్మెంట్లు మార్చేశాడు. అలా స్టేట్మెంట్లు మార్చడానికి కారణము ఈమె ఆయన మీద పెట్టినటువంటి ఇన్ఫ్లుయెన్సే. అదేవిధంగా 100 కోట్ల రూపాయల డబ్బు ఈమె ప్రధాన సూత్రధారిగా ఉండి మరి ఆప్ పార్టీకి అందజేయడం జరిగింది. ఆ డబ్బు మరి ఆప్ పార్టీ ఎన్నికల్లో వాడటం జరిగింది. ఇలాంటి ఆమెను కనుక వదిలితే బయటికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేసి విట్నెస్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని చెప్పి ఆయన వాదన చేశాడు. 135 ఏదో ఒక దాన్ని కోట్ చేసి మొత్తం ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేయటం, అధికారులను బెదిరించటం, ఇలాంటివన్నీ కూడా చెప్పారు. అదే సాక్షుల్ని కొంచెం ఇబ్బంది పెట్టడం, ఇవన్నీ కూడా చెప్పినా కూడా సుప్రీంకోర్టు ఒకే ఒక ప్రాతిపదిక, అంటే సిసోడియా కేసులో ఎలా బెయిల్ ఇచ్చారో ఈమె స్త్రీ కాబట్టి ఫ్లైట్ రిస్క్ కూడా లేదు. ఈమె తండ్రి ముఖ్యమంత్రిగా చేశాడు, ఈ అమ్మాయి ఎమ్మెల్సీగా చేసింది, మరి ఈమె ఎంపీగా కూడా చేసింది. ఇటువంటి ఆమె దేశం వదిలిపెట్టి లేకపోతే కేసులో సహకరించకుండా కోర్టుకు రాకుండా ఉండే పరిస్థితి లేదు కాబట్టి మరి ఇస్తే మీకేంటి ఇబ్బంది అని చెప్పి కొన్ని కండిషన్స్ మీద ఈమెని బెయిల్ మీద ఇవ్వటం జరిగింది. ఒకటి, 10 లక్షల రూపాయలు, 2 జామీందారులు. రెండోది, దేశం విడిచిపెట్టి వెళ్ళకూడదు. మూడోది, సాక్షుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. ఇలాంటి కండిషన్స్ పెట్టి అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఈరోజు సాయంత్రం లోపల ఈ అమ్మాయి యొక్క పత్రాలని, అంటే జామీన్ పత్రాలని మరి యాక్సెప్ట్ చేస్తే ఈరోజు రాత్రి 7 గంటలకి తీహార్ జైలు నుంచి ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే దీన్ని మనం లీగల్గా చూసాం, రాజకీయంగా కూడా అనేక విధమైనటువంటి వాదనలు ప్రతివాదనలు వస్తున్నాయి. సో రాజకీయంగా వచ్చే వాదనలు మనం గమనిస్తే రాబోయే 4 ఎలక్షన్స్, ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, హర్యానా, జమ్మూ కాశ్మీర్, ఈ 4 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేశారు, కొన్ని రాష్ట్రాలకు డేట్స్ ఇవ్వబోతున్నారు. ఒక ప్రాతిపదికన పొలిటికల్ స్ట్రాటజీగా బీజేపీ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని దెబ్బకొట్టాలంటే వాళ్ళు మేము నిజాయితీ పరులమి, కరప్షన్కి అగెనిస్ట్గా క్రూసేడ్ చేసిన వాళ్ళమి, మమ్మల్ని సామాన్య మానవులు ఎన్నుకున్నారు 3 సార్లు. అంటే మనం అందరికీ మోడీ చాలా ఇంపార్టెంట్, గ్రేట్ అనుకుంటాము, కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఢిల్లీలో 3 టైమ్స్ వరుసగా గెలిచాడు,
మళ్ళా కూడా గెలుస్తారనే ఒక వాదన కూడా వస్తుంది. సో అంత ఇంపార్టెంట్ పర్సన్ని ఏ విధంగా దెబ్బకొట్టాలంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కేసులో ఆయన్ని ఇరికించడానికి ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్ట్రాటజీ ప్రకారం ఇదంతా గవర్నర్ ద్వారా, అంటే అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఇచ్చిన కేసు ద్వారా ఇన్ని ఇరికించడం జరిగింది అని చెప్పేసి ఒక వాదన ఉంది. దాంట్లో భాగంగానే కవితని కూడా పట్టుకున్నారు. అంటే నేరం ఎవరు చేశారు ఏంటనేది అది వేరే విషయం. ఇది ఒక పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో మరి లాస్ట్ మూమెంట్లో బీజేపీ మరి బీఆర్ఎస్ కమాండ్ బీఆర్ఎస్ మధ్యలో ఒక రాజకీయ అవగాహన ఒప్పందం వల్ల ఆయన ఎన్నికల్లో ఓడిపోయాడు. మళ్ళా ఎంపీ ఎలక్షన్లప్పుడు ఈ 8 సీట్లు బీజేపీకి రావడానికి లోపాయకారి ఒప్పందం వల్ల, సపోర్ట్ వల్ల వాళ్ళు గెలిచారు. అయితే మరొక వాదన ఏంటంటే అది కాదు, బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా సమూహంగా అంటే దాంట్లో చేరిపోతారు అనేది ఒక వాదన వచ్చింది.